నమస్తే AP39 కు స్వాగతం. ఈరోజు వార్త విశేషాలు. అనంతపురం నగరంలోని కలెక్టరేట్లో స్వాతంత్ర ఉద్యమ వీరుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ వినోద్ కుమార్, వడ్డెల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచం వెంకటేశులు, TDP సీనియర్ నాయకుడు సిమెంట్ పోలన్న, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి స్వాతంత్ర సమర యోధునిగా వడ్డే ఓబన్నను గుర్తించినందున వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచం వెంకటేశులు, సిమెంట్ పోలన్న కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతోత్సవాన్ని స్టేట్ ఫంక్షన్ మర్యాదగా సూక్తంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈరోజు సెలవు రోజు అయినా సరే చాలామంది అధికారులు, వివిధ ప్రజాప్రతినిధులు, కుల పెద్దలు, నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక స్వాతంత్ర వీరుడు స్ట్రగల్ ఫర్ ఇండిపెండెన్స్లో మన రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ని వాళ్ళు ఎదుర్కొని చేసినటువంటి కృషిని ఈరోజు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే ఆ ఒక్క విషయాన్ని రాబోయే తరాలకి కూడా, చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ అన్ని స్టోరీలని కూడా తెలియజేస్తూ ఈరోజు అలాగే వడ్డే వాళ్ళు చాలా చక్కగా 3 పాటలు కూడా, అంటే వాళ్ళు ఆ ప్రాంతంలో చేసుకున్నటువంటి పాటలు కూడా పాడుతూ చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు జరిగింది. మరొకసారి అందరికీ కూడా వడ్డే ఓబన్న జయంత్యోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మాకి చాలా సంతోషమైన దినంగా భావిస్తున్నాం. మాకు సంక్రాంతి ఇంకా 2 రోజులు ముందుగానే మాకు పండగ దినంగా ఈరోజు భావిస్తున్నాము. స్వాతంత్ర సమరయోధుడైన వడ్డే ఓబన్నకి అధికారంగా మాకు ప్రకటించిన ముందుగా చంద్రబాబు నాయుడికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వం కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా కష్టం వృధా కాలేదని చెప్పి ఈ మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ, మా వడ్డెర కులస్తులు ప్రతి ఒక్కరూ కింది నుంచి పై వరకు పోరాడుతూ ఈ విధంగా తీసుకురావడం చాలా మంచి కారణము. ఎందుకంటే వీటిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమే. అలాగే చంద్రబాబు నాయుడుకి కూడా ఈ మీడియా ద్వారా గుండా మా సీఎంకు, మా నారా లోకేష్ బాబు మంత్రికి, సబితమ్మ మేడం కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు నామినేటెడ్ పోస్టులు కూడా త్వరగా మాకు ప్రకటించాలని, ఉన్నంత స్థాయిలో మాకు ఇవ్వాలని చెప్పేసి మా వడ్డెర కార్పొరేషనే కాదు ఎమ్మెల్సీ ఇస్తామని మాకు మాట కూడా అయింది. ఎన్నో దఫాలుగా మాకు వాగ్దానం కూడా చేసినారు. నాకే పుట్టపర్తిలో మాట కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే చాలామంది మా పెద్దలు కూడా కష్టంతో ఎంతోమంది ఈ పార్టీని నమ్ముకొని, తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ముందుకు పోతున్నారు. కాబట్టి అనేక విధాలుగా ఇప్పుడు మైనింగ్ చైర్మన్లు ఉన్నాయి, ఉడా చైర్మన్లు ఉన్నాయి, చాలా విధాలుగా ఉన్నంత స్థాయిలో చైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కష్టపడే వాళ్ళకి గుర్తించి నారా లోకేష్ బాబు గుర్తించి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా ఈ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఉంటేనే మా కులము ఎదుగుతుందని చెప్పేసి ఈరోజు మేము నమ్ముతున్నాము ప్రతి ఒక్క విషయంలోనూ కూడా. ఎందుకంటే ఈరోజు ఎస్సీ సాధన అనేది చాలా ముఖ్యమైన విషయం మాకు. ఎందుకంటే కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, ఒడిశాలో అయితే గిరిజనులుగా ఉన్నాం మేము. ఈ విధంగా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారంగా IASలు అవుతున్నారు, IPSలు అవుతున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రాధాన్యత కలిగిస్తున్నారు. కాబట్టి పక్క రాష్ట్రంలోనే ఆ విధంగా మేము కూడా ముందుకు చెప్పబోయే విధానంగా చంద్రబాబు నాయుడు సార్ గారికి మేము ఇదే హితవు పలుకుతున్నాము. ప్రత్యేకంగా మాకు ఎస్సీ జాబితాలు చేరడానికి సత్యపాల కమిటీ ఆల్రెడీ వేసినారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఈ శుభ పరిణామంలో మాకు అనేక విషయాలుగా మాకు న్యాయం చేస్తాడని చెప్పి నామినేట్ పోస్టులు అయితేనేమి, జెడ్పీ చైర్మన్లు అయితేనేమి మాకు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట తూచా తప్పుకోకుండా పాటిస్తాడని చెప్పేసి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. వడ్డే ఓబన్న, వడ్డే ఓబన్న, వడ్డే ఓబన్న, జై ఓటరా, జై జై ఓటరా. ఈరోజు ముఖ్యంగా మాకు ఒక పండుగ రోజు వడ్డే కులస్తులందరికీ. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీసు, MRO ఆఫీసులోనూ అధికారికంగా గుంటూరులో పెట్టారు. మేము అనంతపురంలో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టాము. ఎందుకంటే ఈరోజు మాకు ముఖ్యంగా పండుగ రోజు. ఎందుకంటే వడ్డే ఓబన్న జయంతి అధికారికంగా ప్రకటించిన మా కూటమి ప్రభుత్వానికి, మా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, IT శాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారికి, మా బీసీ ముద్దుబిడ్డ అయిన మా
బీసీ మంత్రి వర్యులు మా సవితమ్మక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మా వడ్డే సోదరులు కొన్నేళ్లుగా పోరాటం చేస్తూ ఎస్టీ సాధన, మా ఎడ్యుకేషన్ పరంగా ఉన్న పిల్లవాళ్ళకి జాబ్స్ అయితేనేమి అనేక, ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ మాకు చాలా ముఖ్యము. మా పిల్లలు చదువుకున్నా కానీ బీసీ ఏ కింద ఉన్నాం మేము. ఇప్పుడు ఎస్టీ వస్తే మాకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయని ఈ సభను తెలియజేస్తున్నా. అదేవిధంగా కొండ కోరిలో పనిచేసే మా వడ్డే సోదరులు కాలు చేయి ఇరిగితే ప్రమాద బీమా కానీ వాళ్ళకి 50 ఏళ్ళకే పింఛనీ కానీ ఇవ్వాలని ఈ సభను తెలియజేస్తున్నా. అదేవిధంగా మా వడ్డే కులస్తులు ఏ చరిత్రను తీసుకోండి, తిరుపతి తీసుకో, మా మేడం చెప్పినట్టుగా తిరుపతి తీసుకోండి, విజయవాడ తీసుకోండి, చరిత్రలో నిలబడిపోయిన పునాదమైన గుళ్ళు కట్టిండేది మా వడ్డే వాళ్ళని గుర్తు చేస్తున్నాము. అందుకని మా గుడిలో కానీ మాకే 10% వాటా ఇవ్వాలి. ఎందుకు వాటా అంటే పోస్టులలో గవర్నమెంట్ పోస్టులు అయినా కానీ నాడు పదలైనా మాకు గవర్నమెంట్ గుర్తించి అవకాశం కల్పించాలని సమాధానం తెలియజేస్తున్నా.